ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎల్ వీడియోస్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ మీల్ మేకర్ పకోడీ లేదా దాన్నే సోయా చంక్స్ పకోడీ అని అంటాం. దానికి ఫస్ట్ మనం మీల్ మేకర్ కొన్ని తీసుకోవాలి. నేను ఇన్ని తీసుకున్నానండి. తర్వాత వాటర్ మరిగించాలి. ఆ మరిగిన వాటర్లో మీల్ మేకర్ వేసి తర్వాత దాన్ని బాగా ప్రెస్ చేసి తీసేయాలి. ఒక 10 to 15 మినిట్స్ ఆ హాట్ వాటర్లో ఉంచి తర్వాత ఇలా పిండేసి మనం వాటిని స్ట్రెయిన్ చేసి చల్లని వాటర్లో వేసుకుని వాటిని పిండేస్తే బాగా వస్తుంది. వెంటనే మనం చేయలేం కదా అంత హాట్గా ఉంటే. నెక్స్ట్ ఉప్పు, కారం, పసుపు, అల్లం, వెల్లుల్లి తీసుకోవాలండి. ఒక నిమ్మకాయ పిండుకోవాలి. ఒక్క నిమ్మకాయ పిండుకోవచ్చు. మనకి పులుపు బాగా ఉండాలి అంటే ఒక నిమ్మకాయ పిండుకోవచ్చు, లేదా హాఫే. నెక్స్ట్ కార్న్ ఫ్లోర్ 3 స్పూన్స్, మైదా ప్లస్ ఊరిపిండి అవి వేసుకున్నానండి. ఆ స్పూన్తో చూపించాను కదా, ఆ స్పూన్తో వేసుకోవాలి. ఓకే, 6 కార్న్ ఫ్లోర్ అయితే 3:3 3 and 6 అలా వేసుకోవాలన్నమాట. అంటే 3 మైదా, 3 ఏమో వరిపిండి ప్లస్ 6 ఏమో కార్న్ ఫ్లోర్ వేసుకుని బాగా మిశ్రమంలో చేసుకొని మీల్ మేకర్ కూడా వేసేసుకొని బాగా తిప్పుకొని తగినంత సాల్ట్ అన్నీ వేసుకున్నాం కదండి. ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్ వేసుకొని నైస్గా ఇలా ఫ్రై చేసుకుంటే ఈ కలర్ వస్తుంది. ఈ కలర్ వచ్చిన వెంటనే తీసేయాలి, లేదంటే కలర్ మారిపోతుంది. ఇలా తీసుకున్నానండి. చూడండి ఎలా ఉన్నాయో, బాగున్నాయి కదూ. ఇలా వస్తాయన్నమాట. అన్నీ ఇలా వస్తాయి. వీటితో మనం టమాటా కెచప్తో తింటే సూపర్బ్గా ఉంటుంది. చూడండి ఎలా వచ్చాయో, బాగా వచ్చాయి కదా. ఇలా వస్తాయన్నమాట. సో కాకపోతే మనం రేషియో మాత్రం మర్చిపోకూడదు. కార్న్ ఫ్లోర్ ఎక్కువ పడుతుంది. 6 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేసుకుంటే 3 మైదా వేసుకోవాలి, 3 వరిపిండి వేసుకోవాలి, అంటే రైస్ ఫ్లోర్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఆల్ ఆప్షన్ కూడా క్లిక్ చేయండి. మా ఫర్దర్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.